హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు 2018 నుండి 2024 వరకు జమయ్యే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ అరియర్స్ లిస్ట్ విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్స్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో, ముఖ్యంగా 2018 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ గురించి వివరంగా తెలుసుకుందాము. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు 2018 జూలై 1 నుండి జారీ చేయబడినటువంటి పలు ప్రభుత్వ ఉత్తర్వులైన జీవోలను ప్రభుత్వం స్వయంగా అమలు చేయకపోవడం నిజంగా ఒక చట్టపరమైన అవమానం లాంటిదేనని. ఎందుకంటే అసలు జీవో అంటే ఏమిటి? జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్స్. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే లిఖితపూర్వక పత్రము. దీనిని సాధారణంగా ప్రభుత్వంలోని ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ, ముఖ్యంగా స్వయంగా గవర్నరే జారీ చేస్తారు. ప్రతి జీవోపై తప్పనిసరిగా ఈ వాక్యం అయితే ఉంటుంది. ఏందంటే, బై ఆర్డర్డ్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏపీ గవర్నర్ ఆదేశానుసారం ఆయన పేరున జారీ చేయబడిందని అర్థము. జీవో యొక్క ప్రాముఖ్యత. జీవో అనేది ఒక చట్టబద్ధమైన అధికారిక పత్రం. దీని ద్వారా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగుల జీతాలు, డీఏలు, ఐఆర్, ఇతర భత్యాలు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణ, నియామకాలు, బదిలీలు, జిల్లా పునర్వ్యవస్థీకరణ, నిధుల విడుదల మొదలైనవి జీవో జారీ అయ్యాక సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయవలసిందే. సో, దీనిని పాటించకపోతే అది నిబంధనల ఉల్లంఘన అవుతుంది. జీవోలను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? జీవోలను అమలు చేయకపోవడం అంటే ప్రభుత్వ ఆదేశాన్ని తిరస్కరించడమే అవుతుంది. దీనిపై సంబంధిత అధికారులపై శాసనపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా పౌరులు లేదా ఉద్యోగులు కోర్టు ద్వారా న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు కూడా ఉంది. 2018 నుండి ఏం జరుగుతోంది? కానీ 2018 నుండి ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాము. 2018 నుంచి ఇప్పటి వరకు పలు డీఆర్ సంబంధించిన జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, అవి గవర్నర్ పేరుతో జారీ చేసి కూడా ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. ఇంకా కొన్ని ముఖ్యమైన జీవోలు చూద్దాము. జీవో ఎంఎస్ నంబర్ 98 డేటెడ్ ఆన్ 12థ్ మార్చ్ 2020 ఈ డీఏను. సో, ఈ జీవో 27% నుండి ఉండే డీఏను 30.39% పెంచుతూ 30 నెలల అరియర్స్ చెల్లిస్తామని ఈ మేరకు సీఎఫ్ఎంఎస్‌లో ఎంటర్ చేసినా కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. గవర్నర్ పేరుతో చేయబడిన ఉత్తర్వులు ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇక జీవో నంబర్ 50 డేటెడ్ ఆన్ 31 జూలై 2021. సో, ఈ జీవోలో ఉన్న దాని ప్రకారంగా డీఏ అనేది 30.39% నుంచి 35.53% పెంచింది. సో, ఈ చెల్లింపుల విషయంలో కూడా అదే పరిస్థితే. చెల్లింపులైతే జరగలేదు. జీఓఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 23 మే 2022 ఈ జీవో కూడా ఈ జీవోని కూడా డీఏని పెంచి వారి తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. మొదటి విడత సెప్టెంబర్ 2023, రెండో విడత డిసెంబర్ 2023, మూడో విడత మార్చి 2024 విడుదల చేస్తామని చెప్పి ఒక్క విడత కూడా ఏ ఒక్కరికి జమ చేయలేదు. జియో ఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ 21 నవంబర్ 2023. సో, ఈ జియో ప్రకారంగా డీఏ, డీఆర్ అనేది సో, 22.75% నుంచి 26.39% పెంచుతూ 3 వాయిదాల్లో వీటి తాలూకా అరియర్స్‌ను ఏప్రిల్ 2024, జూలై 2024, అక్టోబర్ 2024లో చెల్లిస్తామని చెప్పి అవి కూడా అమలు చేయలేదు. తర్వాత జీఓఎంఎస్ నంబర్ 28 అండ్ 30 అండ్ 155 సో, డేటెడ్ ఆన్ 20థ్ మార్చ్ 2024. సో, గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో అండి. ఇక్కడ కూడా డీఏ అనేది పెంచి 26.39% నుంచి 33.67% వరకు ఈ జీవోల ద్వారా పెరిగాయి.
వీటి తాలూకా వాయిదాలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. పీఆర్‌సీ 2022 సంగతి కూడా అంతే. పీఆర్‌సీ 2022 సంగతి కూడా ఈ విధంగానే ఉంది. 2018 పీఆర్‌సీని 2022 పీఆర్‌సీగా నామకరణం చేసి జీవో నంబర్ 106 ప్రకారంగా అరియర్స్ చెల్లిస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరి ఖాతాలో కూడా జమ కాలేదని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా? ప్రభుత్వమే తమ సొంత జీవోలను ఉల్లంఘించడం అంటే చట్టాన్ని తానే తుంగలో తొక్కినట్టవుతుంది. సో, ప్రజలపై చట్టం కఠినంగా అమలు చేస్తూ ప్రభుత్వంపై మాత్రం మినహాయింపా? ఇదే ప్రశ్న ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు అడుగుతున్నారు. గత ప్రభుత్వం జీవోలు ఇచ్చి అమలు చేయకపోవడం ఒక సాంప్రదాయంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోంది అని ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ఇస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయిన తర్వాత ఒక్క డీఏ మాత్రమే ఇస్తూ రిటైర్మెంట్ సమయంలో లేదా మరణించినప్పుడు మాత్రమే అరియర్స్ చెల్లిస్తామనే విధంగా జీవో 61, 62లు జారీ చేయడం ఉద్యోగుల మనోభావాలను చాలా భారీగా అయితే గాయపరిచాయి. 3 వాయిదాల్లో ఇచ్చిన ప్రభుత్వం చెడ్డదా? 4 వాయిదాలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆహ్, మిన్న అవుతుందా? ఇది ఉద్యోగుల ఆవేదన అన్నమాట. సో, ఏదైతేనే అమలు పరిస్తే జీవోలో ఉంటే మాత్రం ఏం రాదు. సో, అది అమలు పరిచినప్పుడు మాత్రమే ఉద్యోగుల పెన్షన్ల ఖాతాల్లో జమ అయినప్పుడు మాత్రమే అది ఉపయోగమైతే ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగులను, పెన్షనర్లను చిన్న చూపు చూస్తుంది ఇవ్వకుండా అనే భావన భారీగా అయితే విస్తరిస్తోంది. సో, చెల్లింపులు చేయకుండా. ఈ మేరకు ఇప్పటికే 3 డీఏలు, పీఆర్‌సీ, ఐఆర్ బకాయిలున్నాయి. అందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కలిసి చలో విజయవాడ మరియు డీసెంట్ రోడ్ ఉద్యమం వంటి నిర్ణయాలతో సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా మన పోరాటం మన నాయకత్వంతో కాదు, ప్రభుత్వంతో జరగాలి. సంఘాలు బలహీనంగా ఉంటే మనమే నష్టపోతాం. గతం మనకు పాఠం చెబుతోంది. ఈసారి మాత్రం ఏకతా గీతం వినిపిద్దాం. డీఏ, డీఆర్ జీవోలు జారీ చేసి అమలు చేయకపోవడం అంటే అరియర్స్ ఇస్తామని చెప్పి అరియర్స్‌ను సకాలంలో చెల్లించకపోవడం అవమానం కాదా? చట్ట విరుద్ధం కాదా? ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే ఉద్యోగ పెన్షనర్స్ న్యాయ పోరాటానికి సిద్ధం కావాల్సిందే అనైతే చెప్తున్నారు. ఈసారి ఉద్యోగ పెన్షనర్స్ చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ జీవోలు విడుదల చేయడము, 3 సమాన వాయిదాలు అనడము, వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు పరచకపోవడంతో ఉద్యోగ పెన్షనర్స్ విసిగిపోతున్నారు. ఈసారి గనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ సవరణ చేసి జీఓఎంఎస్ నంబర్ 62, 63 విడుదల చేసింది. వాటిలో కూడా 4 వాయిదాల్లో ముఖ్యంగా 2026 లోపు 10% సో, మిగతా 3 సమాన వాయిదాలు తర్వాత చెల్లిస్తామని చెప్పి జీవోలో స్పష్టంగా చేసింది. కానీ వీటిని కూడా ఈ విధంగా మునుపటి ప్రభుత్వంలాగా జీవోలకే పరిమితం చేస్తే ఖచ్చితంగా ఈసారి ఉద్యమ బాట తప్పదండి. ఇప్పటికే చాలామంది కేసులు వేసి పరిస్థితిలో కూడా చూసాము. సో, ఖచ్చితంగా ఈసారి ఉద్యోగులకు ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రాబట్టుకోవాలో తెలిసిపోయింది. సో, 100% ఖచ్చితంగా ఈసారి న్యాయపరంగా చర్యలైతే తీసుకుంటారు. న్యాయంగానే ప్రభుత్వం మీద పోరాటం కూడా ఈ మేరకు జరగవచ్చు.